99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా ఇనగాలలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరియు వరంగల్ కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి గోపాలపూర్ పరిమిళ కాలనీలో జెడ్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ రంజాన్ పర్వదినం క్రమశిక్షణకు, దాతృత్వానికి మరియు సోదర భావానికి నిదర్శనమని పేర్కొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ఇనగాల వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యే ఆర్కే నాగరాజు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. సమాజంలో శాంతి, సౌభాగ్యాలు వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్లు, మత పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని ఇఫ్తార్ విందును విజయవంతం చేశారు. అమెరికాలో స్థిరపడి కుటుంబంతో సంతోషంగా జీవించాలని కలలతో వెళ్లిన వరంగల్ వాసుల జీవితాల్లో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటు కారణంగా 3 ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలాన్ని రేపుతోంది. విదేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఉన్న వారిపై పెరుగుతున్న పని ఒత్తిడి, వ్యక్తిగత జీవితం, వృత్తి మధ్య సమతుల్యత లేకపోవడం వంటి అంశాలు ఈ విషాదాలకు కారణమవుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతున్నాయి. వరంగల్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ తాడిపత్రి రాకేష్ అమెరికాలో గుండెపోటుతో కన్నుమూశారు. అదేవిధంగా మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుమార్తె శ్వేత కూడా హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందడం కుటుంబాన్ని విషాదంలో ముంచింది. శ్వేత స్వస్థలం హన్మకొండగా సమాచారం. మనవడిని చూసేందుకు అమెరికాకు వెళ్లిన చిదిరాల విజయరాణి కూడా అక్కడే గుండెపోటుతో మృతి చెందడం మరింత విషాదాన్ని నింపింది. ఒక ప్రాంతానికి చెందిన 3 వరుసగా మృతి చెందడం స్థానికంగా తీవ్ర ఆవేదనకు దారితీసింది. ఈ ఘటనలు విదేశాల్లో పనిచేస్తున్న భారతీయులు, ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్న వారిలో ఆరోగ్యంపై పెరుగుతున్న ముప్పును మరోసారి గుర్తు చేస్తున్నాయి. అధిక పని ఒత్తిడి, అనియంత్రిత జీవనశైలి, మానసిక ఒత్తిడులు గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో యువతి వైష్ణవి హత్య కేసు సంచలనం సృష్టించింది. డీఎస్పీ రాములు తెలిపిన వివరాల ప్రకారం కట్నం వివాదమే ఈ హత్యకు కారణమైంది. ప్రేమ వివాహం జరిగినప్పటికీ కట్నం కోసం హరిబాబు తన భార్యను వేధించాడని పోలీసులు చెప్పారు. ఇప్పటికే డబ్బు, భూమి ఇచ్చిన వేధింపులు కొనసాగాయి. ఈ కేసులో హరిబాబును అరెస్టు చేశారు. అతని తల్లి, సోదరులు కూడా ఈ నేరానికి ప్రేరేపించినట్లు పోలీసులు పేర్కొన్నారు. జగిత్యాల అర్బన్ మండలం మోతే గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో కొడుకు దొడ్ల సంపత్ ఆత్మహత్య. కొడుకు మృతిని తట్టుకోలేక అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో తల్లి మల్లవ్వ మృతి. గంటల వ్యవధిలో తల్లి కొడుకుల మృతితో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ సమీపంలో ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక దాడులు. మొత్తం 6 హోల్సేల్ రిటైల్ షాపులపై దాడులు చేయగా పట్టుబడ్డ కల్తీ పన్నీర్, కల్తీ కోవా, కల్తీ క్రీమ్, కల్తీ నెయ్యి మొత్తం 3892 కిలోల డైరీ ఉత్పత్తుల స్వాధీనం. నాసి రకం పన్నీర్కు కిలోకు సుమారు 280కి విక్రయం చేస్తున్నారు. హోటల్స్, క్యాటరింగ్ సర్వీసులకు భారీగా సరఫరా చేస్తున్నారు. ఈ తనిఖీలో 6గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు మధుర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు ఆధ్వర్యంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు అనుమోల వెంకటకృష్ణారావు మరియు శీలం వెంకటరామరెడ్డి విసన్నపేట బ్రాంచ్ కెనాల్ దగ్గరికి వెళ్లి మైలవరం బ్రాంచ్ కెనాల్ ద్వారా సుమారు 500 క్యూసెక్కుల నీటిని మామనూరుపేట చెరువు సాగునీటి నిమిత్తం సాగర్ జలాలు విడుదల చేయించారు. దీంతో పాటు ఎర్రుపాలెం మండలంలో ఉన్న కట్టెలేరు ప్రాజెక్టుకు కోండ్రుపాడు ఎస్కేప్ నుండి కట్టెలేరుకు మరో 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేయించారు. ఈ సాగర్ జలాలు మరో 2 రోజుల్లో పేట చెరువుకు మరియు కట్టెలేరు చెరువుకు ఎర్రుపాలెం మండలానికి సాగర్ జలాలు రానున్నాయి. ఖమ్మం జిల్లా పెన్బల్లి మండలం సూరయ్య బంజర్ తండాలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు త్రాగునీరు అవసరాల నిమిత్తం బోరును ప్రారంభించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మఠా దయానంద్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో కల్లూరు ఏఎంసీ వైస్ చైర్మన్ రాజబోయిన కోటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ ఇస్లావత్ వీరన్న, పెన్బల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉగాది పండుగ సందర్భంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగని వారి నివాసంలో
మర్యాదపూర్వకంగా కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముత్యాలంపాడు గ్రామంలో మార్చి 25వ తారీఖున కుక్కముడి రమేష్ మాదిగ వివాహ శుభకార్యానికి హాజరు కావాలని కోరుతూ పెళ్లి పత్రికను అందజేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గోవింద్ నరేష్ మాదిగ ఎంఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు నాయకులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ వివిధ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఖమ్మం కార్పొరేషన్ దీపక్ చౌదరి 7వ డివిజన్ టేకులపల్లి డబుల్ బెడ్రూమ్ దగ్గర మసీద్ వద్ద రంజాన్ సందర్భంగా స్థానిక నాయకులు నిత్యావసర సరుకులు అందజేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ తోఫాను 45వ డివిజన్ దీపక్ చౌదరి ఇంటి వద్ద అందజేశారు. పరాభవ నామ సంవత్సరం సందర్భంగా ఆయన ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమావేశంలో వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని, ముఖ్యంగా ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే రాష్ట్రంలో వృద్ధుల, వితంతువుల, వికలాంగులకు, చేనేత కార్మికుల, గీత కార్మికుల, బీడీ కార్మికుల, ఇతర సామాజిక పింఛన్లను పెంచాలని డిమాండ్. ఉగాది సందర్భంగా ఆయన ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా గుంపుల గ్రామంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ బృందం సభ్యులు పచ్చిగడ్డి తింటూ వినూత్న నిరసన చేపట్టారు. నిరసన కార్యక్రమానికి హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల నుంచే వికలాంగుల పింఛన్లను 6,000కు, వృద్ధులు, చేనేత కార్మికులకు 4,000 పెంచుతామని కేంద్ర ప్రభుత్వంలో 2016లో తీసుకువచ్చిన వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేస్తామని, రాష్ట్రంలో ఉన్న వికలాంగులందరికీ 100% రాయితీతో ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాలను కల్పిస్తామని, రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖలు విలీనమై ఉన్న వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారులను నియమిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను గురించి భర్తీ చేస్తామని అనేక హామీలు ఇచ్చి తెలంగాణ వికలాంగుల సమాజాన్ని నమ్మబలికి వికలాంగుల సమాజం పింఛనార్థుల ఓటర్లను వేయించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిగా గద్దెకెక్కిన రేవంత్ రెడ్డి తన 2 ఏళ్ల పరిపాలనలో వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా తమది ప్రజాపాలన అని చెప్పుకుంటున్న తీరు తమ వికలాంగుల సమాజాన్ని, ఇతర పింఛనార్థులను ఎంతో ఆవేదనకు గురి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో చాలీచాలని పింఛన్లతో బతుకు జీవుడా అంటూ కాలం వెల్లదీస్తున్న మా వికలాంగులకు, ఇతర సామాజిక పింఛనార్థులకు ఉగాది రోజున పచ్చగడ్డి తినే పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న ఏ మంత్రికి, ఏ ఎమ్మెల్యేలకు రాష్ట్రంలో ఉన్న వికలాంగులకు గోడు, ఇతర సామాజిక పింఛన్లదారుల గోడు పట్టడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి పతనం ప్రారంభమయ్యేలా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరు ఈదయ్య బాబు, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.